हरि ओम तत्सत्। मंगलम गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम्। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः। ये कुलजुडैननेमि यौवडैननेमि ये कुलजुडैननेमि यौवडैननेमि आकड़नातडे हरिनिरिगिनवाडु आकड़नातडे हरिनिरिगिनवाडु ये कुलजुडैननेमि यौवडैननेमि परगिन सत्य संपन्नुडैन वाडे परनिंदजेय तत्परुडु कानिवाडु परगिन सत्य संपन्नुडैन वाडे परनिंदजेय तत्परुडु कानिवाडु अरुदैन भूत दयानिधियगुवाडे పరులు తానేయని భావించువాడు పరులు తానేయని భావించువాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి నిర్మలుడై ఆత్మనియతి కలుగువాడే ధర్మతత్పరత బుద్ధి తగిలినవాడు నిర్మలుడై ఆత్మనియతి కలుగువాడే ధర్మతత్పరత బుద్ధి తగిలినవాడు కర్మ మార్గములు తడవనివాడు కర్మ మార్గములు తడవనివాడు నిర్మలు మర్మమై హరి భక్తి మరవనివాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి జగతిపై హితముగా జరించువాడే పగలేక మదిలోన బ్రతికినవాడు జగతిపై హితముగా జరించువాడు పగలేక మదిలోన బ్రతికినవాడు తెగి సకలమునాత్మ తెలిసినవాడు తెగి సకలమునాత్మ తెలిసినవాడే తగిలి వెంకటేశు దాసుడైనవాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి. భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. किं तत्तो ब्रह्म किं अध्यात्मं किं कर्म पुरुषोत्तम
అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిం ఉచ్యతే అధియజ్ఞః కథం కః అత్ర దేహే అస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయః అసి నియతాత్మభిః కిం తత్ బ్రహ్మ బ్రహ్మమనగా ఏమి కిం అధ్యాత్మం అధ్యాత్మం అంటే ఏమిటి కిం కర్మ కర్మమనగా ఏది అధిభూతం అధిభూతమనగా ఏది అధిదైవం అధిదైవమనగా ఏది అధియజ్ఞ కథం కః అత్ర దేహే ఈ దేహమునందు అధియజ్ఞుడు అనేటువంటి అతడు ఎవరు ప్రయాణకాలే చ మరియు ప్రయాణకాలమునందు కథం ఎట్లా జ్ఞేయ అసి నియతాత్మభి మనసును నియమించి ఉన్నటువంటి వాడు కథం ఏ ప్రకారముగా జ్ఞేయ అసి తెలిసినవాడు అగుచున్నాడు భగవంతుని తెలిసినవాడు అగుచున్నాడు అని చెప్పేసి మరి మొత్తం 7 ప్రశ్నలు పరమాత్మను అడగడం జరిగింది. దాంట్లో మనం 3 ప్రశ్నలను గురించి దాదాపుగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి దానము కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ కర్మ అనే అంశం మీద నిన్న దాదాపుగా చాలా వరకు మంచిగా సాధనాంశముగా ప్రయాణం చేసినటువంటి విధానము. ఈ కర్మలు అనేటువంటి కాడే చాలా వరకు అందరూ కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. చేసేటువంటి కర్మలు అవి చాలా ప్రమాద స్థాయిలో జీవుణ్ణి పడవేసేటువంటి విధానము. చాలామందిలో ఏముంటుంది, ఎక్కడున్నాయి పాపం ఏడందు పుణ్యం ఏడందు స్వర్గం ఏడు నరకం ఎవరు సరిపోయి ఈ లోకంలో సాధారణంగా అందరూ కూడా ఈ పదాలు వాడే విధానం ఉంటుంది. అవిశ్వాసం ఎక్కువగా వ్యక్తిలో పనిచేస్తూ ఉంటుంది. అవిశ్వాసము వ్యక్తిలో ఎక్కువ శాతం పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడయ్యా ఎంతమంది పోయారు, ఎవరిని వచ్చారా, చెప్పారా నీకేమన్నా అనే ప్రశ్నలు వస్తాయివేవా? ఎంతమంది పోలా? ఎవరైనా వచ్చి నీకేం చెప్పారా? లేదు, పోయాడంతే, అయిపోయింది. కనుక ఇదంతా ఉత్త మాటలు అనేటువంటి విధానంలో మనుషుల్లో చాలా వరకు ఈ సంశయాలు అనేటువంటివి రేకెత్తిస్తూ ఉంటాయి. ఎంతటి వాళ్ళను కూడా కొన్ని సందర్భాలలో సందేహంలో పడవేస్తాయి. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలం కలడు కలండనెడు వాడు కలడో లేడో. అంతా భగవద్భావనతో కొలిసినటువంటి గజరాజు కదా, ఎంతగానో కొనియాడాడు, ఎంతగానో పొగిడాడు. ఆ విధంగా చేసి 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 ఎన్నిసార్లు పొగిడినా ప్రార్థనలు చేసినా రాకపోయా. అసలు ఉన్నాడా లేదా? ఒక పక్క ముసలితో బాధపడతా ఉన్నాడు, అదే లాగి పడేస్తా ఉంది, లోపల ఈడ్చుకు పోతా ఉన్నది. బలం కలదే ఏనుగు, కానీ ఏంటంటే ఒడ్డునుంటే బలంగా ఉంటుంది, నీళ్ళల్లో ఉంటే స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్యా. ఇప్పుడు వైనతేయుడు శ్రీమన్నారాయణుని వాహనం కదా. వైనతేయుడు ఏదో పనిబడి కైలాసానికి పోయాడు. కైలాసానికి పోతే పరమశివుడు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. మరి ధ్యానం చేస్తూ ఉండగా డిస్టర్బ్ చేయకూడదు కదా స్వామివారిని. అట్లాగా అక్కడ వేసి ఉన్నాడు వైనతేయుడు గరుత్మంతుడు. అట్లా ఉంటే మరి పరమశివుని మెడలో నాగసర్పం ఉందన్నమాట. ఆ నాగసర్పం, ఏం వైనతేయ బాగా ఉన్నావా, ఏంటి మరి కనపడట్లేదు అని చెప్పని ఆయన కుశల కుశలు వేస్తూ ఉందన్నమాట. దుంపదేగా నన్ను చూస్తేనే పారిపోవాలి మీరు. ఆయన పన్నగ అశనుడు కనపడిందే పాము అంటే మింగేయటం అన్నమాట. అట్లా పాములు పారిపోవాలి. గరుత్మంతుని చూస్తే పాములు పారిపోవాలన్నమాట. అలాగా పారిపోవాల్సినటువంటి యొక్క సర్పం ఎదురు నిలబడి పడగి పాడుతూ ఏం బాగా ఉన్నావు ఏమిటని చెప్పాడు కుశలి వేసలు. దుంపదాకా నువ్వు ఆయన మెడలో ఉన్నావు, సరిపోయావు, నువ్వు దిగిరా ఒకసారి, నువ్వు నీ కుశల ప్రశ్నలు కొంచెం యువతలకు వచ్చేయి అని చెప్పన్నాడు. అది స్థాన బలిమి కానీ
స్తన బలిమి కాజరా అని చెప్పి అన్నట్లుగా ఆ స్థానంలో ఉన్నప్పుడు ఉండే బలం అట్లా ఉంటుందన్నమాట. మంత్రులకు కూడా బలం ఉంటుంది, వాడు ఏమైనా చేస్తాడు. జైల్లో పడేస్తారు, పట్టేస్తారు, తంతారు, పట్టుకుని అయిపోతుంది. ఇది ఎలక్షన్ కోడ్ వచ్చిందనుకో మొత్తం సప్పబడిపోతుంది, ఏ ఉండదు, అధికారాలు ఏముండవు. అట్లాగా మనిషిలో ఒక అది ఆ బలం అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి మనిషిలో ఒక అవిశ్వాసాలు ఎక్కువగా పనిచేసే విధానం ఉంటుంది. కలడో లేడో కదా అడిగాను, ఎవరు గజరాజు, గజేంద్రుడు ముసలి గట్టిగా పట్టేస్తున్నాము, అది లాక్కుపోతా ఉంది ఆయన. ఎందుకు పోవటమే దాంట్లో నువ్వు అసలు నువ్వు అరణ్యంలో ఉండేవాడు, ఏదో కాస్త చక్కగా ఆ తొండంతో తిని హాయిగా ఉండగా నీటిలోకి ఎందుకు పోయావు అసలు? నీరాశతో ఏమి నీరాశతో నీటి యొక్క ఆశతో దాంట్లోకి పోయాడు ఆ గజరాజు. అలయక సొలయక వేసటు నలయక కరిమ కరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలికెన్ పోరొక్క 1000 సంవత్సరములు. అలయక సొలయక వేసటు నలయక కరిమ కరితోడ రెండు కలవడి పోరాటం చేస్తావు. రెండు బలం కలవి పోరాటం చేస్తూ ఉన్నాయి. పోరొక్క 1000 సంవత్సరములు. ఎంతకాలం చేసిన ఈ పోరాటం అని చెప్పారంటే సంవత్సర కాలం పాటు. అలయక సొలయక వేసట నలయక కరిమ కరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు, ఉదయము మధ్యాహ్నము పగలు రాత్రి పోరాటమే పోరాటం. ఇలాగా చేసి అరిసిపోయింది చివరికి, మన వల్ల అయ్యే పని కాదని చెప్పి అనుకున్నాడు. నానానేక పయోధములు వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ 1,00,00,000 కోటి కరణీనాదుండనై ఉండి. ఎంతమంది భార్యలు? 1,00,00,000 కోటి కరణీనాదుండనై ఉండి. ఈ నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వర. అంతమందితో సేవలు అందుకుంటూ హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండగా ఈ నీరాశ ఇటేల వచ్చేది భయం బెట్లో గదే ఈశ్వర అని అట్లాగా ఆయన పశ్చాత్తాపడతాడు దాంట్లో ఉండి. ఈ పశ్చాత్తాపాలు జీవితంలో చాలామంది కలుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకు ఈ విధంగా చేసుకున్నాను, ఎందుకు ఈ విధంగా అన్నాను, ఎందుకు ఈ విధంగా తొందరపడ్డాను, ఎందుకు ఈ విధంగా మాట ఇచ్చాను. ఎవరో వచ్చారు, ఎట్లా మందిరం కడతాను అని చెప్పి అనగానే అమ్మగారు ఉప్పొంగిపోయి 1,00,000 రూపాయలు దాదాసుకోమని చెప్పాను. అది 1,00,000 రాసేసుకున్నాడు అబ్బా. మళ్ళీ ఆలోచనలో పడింది, 1,00,000 చెప్పేసి ఆయన వస్తే ఏమంటాడు, అయ్యా తర్వాత నేను ఇస్తాను కానీ అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు, అమ్మ 1,00,000 రూపాయలు కొంచెం ఆగాయా, ఏదో మాట ఇచ్చాను ఆ పూట, మా వారిని అడగాలి. ఇట్లా జీవితంలో పశ్చాత్తాపాలు అన్నమాట. ముందు ఉదార బుద్ధి పుడుతుంది, తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ఆలోచనలో పడి ఎందుకు ఇవ్వటం 1,00,000 రూపాయలు, 50 జీవితే పోయేది కదా, 25 జీవితే పోయేది కదా, 10 జీవితే పోయేది కదా, మళ్ళీ అక్కడి నుంచి దిగుతూ ఉంటారు అక్కడి మళ్ళీ. సరే, ఇవన్నీ జీవితంలో వచ్చేటువంటి యొక్క అంశాలు. అట్లాగా మానవుడు ఒక మరి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు సందేహపడే పరిస్థితి ఏర్పడుతుంది. అంత బాగా భగవంతుని ప్రార్థన చేసిన గజరాజుకు కూడా చివరికి ఆయన పశ్చాత్తాపడ్డాడు. అతను ఉన్నాడా లేడైన గారు, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, స్తోత్రాలు చేస్తూ ఉన్నాం, లావొక్కెంతయు లేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబులు ఠావులు తెచ్చే మూర్ఛ వచ్చే తను ఉండశ్య శ్రమంబయ్యడిన్. రావే వరద కావవే సంరక్షింపవే భద్రాత్మక అనే విధాయకాలకు ఆయన అట్లాగా మహాభక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక సందేహం ఏర్పడతాయి. ఉన్నావా అసలు
ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ ఘోరం చూడలేకుండా ఉన్నావా. ఈ విధంగా ఎప్పుడు తిరుగుబాటు చేశాడో ఫట భూమ అదిరిపోయి ఆయన గారు అప్పుడు వదినాండ్ర నేను ఎందుకు ఆ సందేహపడతావు నువ్వు, కష్టాలు వస్తాయి పోతూ ఉంటాయి, అంత మాత్రం ఉన్నావా అని చెప్పి అడిగితే ఇంతకాలం ఘన ఘన సుందర పూజ ఇలా చేశాడు. పూజ ఆ విధంగా భక్తితో నివేదన చేశాడు, పూజలు చేశాడు, స్తోత్రాలు చేశాడు, భజనలు చేశాడు, నామ సంకీర్తన చేశాడు, అన్నీ చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. కానీ మొత్తం కష్టాలు వచ్చినప్పుడు ఒకసారి ఉన్నావా మనం పాడతాం. అప్పుడప్పుడు ఆ బాధలు వచ్చినప్పుడు ఏమో ఇంత భక్తిగా సేవిస్తున్నాం, స్వరాజ్యాస్త్రం పోతూ ఉన్నాం, రతనమలా జీవిత బోధలు వింటూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, గీత చదువుతూ ఉన్నాం, ఇన్ని చేస్తుంటాం. ఆ కష్టాలు రావడం అని చెప్పి ఉద్దేశంతో అప్పుడు ఈ పాట జ్ఞాపకం వస్తున్నాడు ఇంట్లో కూడా. ఇట్లాగా మరి జీవితంలో మానవులకు సాధారణంగా ఈ సందేహం అనేటువంటి ఉంటాయి, ఉన్న విషయాలలో సందేహపడుతూ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయని చెప్పి అంటున్నారు, కానీ ఎక్కడ స్వర్గం ఎక్కడ, నరకం ఎక్కడ, మరి ఈ వైకుంఠం ఎక్కడ, కైలాసం ఎక్కడ, ఏదో పురాణంలో చెబుతూ ఉంటారు, ఇవన్నీ వాస్తవాలా అన్నటువంటి భావాలు కలిగి ఇక తెగబడి కర్మలు చేసేస్తారు అమ్మని. కనుక ఈ విధంగా కర్మల యొక్క విషయంలో కనుక అవగాహన లేకుండా చేసుకుంటూ పోయినట్లయితే ఆ తర్వాత ఆ కర్మలు కట్టి కుడిపే పరిస్థితిగా ఉంటాయని చెప్పేసి అనేటువంటి యొక్క మాట. ఎంతటి వారిని కూడా కర్మలు వదలవు అని చెప్పనేటువంటిది అన్నమాట. కర్మ ఫలాలు తప్పించుకునే అవకాశాలు ఎంతటి వారికి కూడా లేవు అన్నమాట. కర్మ చట్టం, కర్మ అనేటువంటి చట్టంలో విశ్వమంతా కూడా నిబద్ధత అయిపోయిందన్నమాట. బ్రహ్మాయేన కులాలవత్తు నియమితో బ్రహ్మాండ బాండోదరే విష్ణు ఏన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే రుద్రో ఏన కపాలపాని పుటకే భిక్షాటనం సేవతే సూర్య బ్రాహ్మ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మనే అన్నాడు ఒక మహానుభావుడు. తస్మై నమః కర్మనే, కర్మదేవత నీకు నమస్కారం అమ్మా అన్నాడు. ఎవరు నమస్కారం? కర్మదేవత నీకు నమస్కారం పెడుతున్నా అన్నాడు. నువ్వు వదల్లా. బ్రహ్మాయేన కులాలవత్ నియమితో బ్రహ్మాండ బాండోదరే. ఆ విశ్వంలో బ్రహ్మదేవుణ్ణి కుమ్మరవాడికి కూర్చోబెట్టి కుండలు చేయిస్తూ ఉన్నది. బ్రహ్మగారి పనేమిటి? లిఖితం నిర్మాణం చేయటం, ముఖాన్ని రాయటం. పో నీ కర్మ ఎట్లా ఉంది పో. వ్రాత వెంటగాని వరవీడు దైవంబు చేత కొలది గాని వ్రాత కాదు, వ్రాత కజుడు కర్త చేత కుతాగర్త విశ్వదాభిరామ అన్నాడు వేమన. వ్రాత వెంటగాని వరనీడు దైవంబు. నువ్వెంత ప్రార్థన చేయి, నువ్వు ఏమన్నా చేసుకోగాక రాశి ఉండాలట. రాశి ఉంటేనే ఎవరైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. నువ్వు బ్యాంకుకి పోతావు, ₹1,00,000 ఇవ్వమని చెప్పని అంటావు, ఇస్తారా ఎవరా? చాలామంది పోవట్లా, తెచ్చుకోవట్లా. ఎంతమంది బ్యాంకులు పోవట్లేదు, ఎంతమంది పట్టుకోసుకోవట్లేదు లక్షలు. మీకెందుకు ఎవరని చెప్పేసరి పోయి పోట్లాడు. నువ్వు వాళ్ళకి ఇచ్చావు కదా, నాకెందుకు ఇది మీరు పోట్లాడితే ఎవరా? పురాత వెంటగాని నువ్వు ముందేదైనా ఖాతా తీసి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దాంట్లో 2-3 లక్షలు జమ చేసుకుంటే అప్పుడు పోతే ఇస్తారు తప్ప అందరు పోతా ఉన్నారు, అందరు తెచ్చుకుంటూ ఉన్నారు, నేను ఒక్కడ పోతే ఎందుకు ఎవరు అనే విధానంగా పోతే మాత్రం ఇచ్చే అవకాశం లేదు అన్నాడు. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు, వ్రాత వెంటగాని వరమీడు దైవంబు చేత కొలది గాని వ్రాత కాదు. అని ఏమన్నా బ్రహ్మదేవుడు ఏమన్నా బుద్ధి పుట్టి రాస్తున్నాడా? తనకు బుద్ధి
పుట్టినట్లుగా ఏమైనా రాస్తున్నాడా? చేత కొలది కాని వ్రాత కాదు. ఆయన రాయాలన్నా చేత కొలది నువ్వు గతంలో చేసుకుని ఉండాలి. నువ్వేదైనా ఇక్కడ చక్కగా పుణ్య కార్యక్రమాలుగా పుణ్యములుగా చేసి ఉంటే అప్పుడు నీకున్నటువంటి పుణ్యాన్ని బట్టి ఆయన ఆ విధంగా లిఖితం చేస్తాడు. ఈయనకి ఇట్లాగా ఉంది కాబట్టి తన ఖాతాలు ఎంత అమౌంట్లు ఉన్నాయి కాబట్టి ఈ అమౌంట్లు వాళ్ళు తీసుకోవచ్చు అనే విధానంగా బ్రహ్మ రాస్తున్నాడు అని చెప్పనంటే ఆయన సొంతంగా రాసే విధానం కాదు. ఎంత బ్యాంకింగ్ మేనేజర్ కావచ్చు, ఎంత వరల్డ్ బ్యాంకు కావచ్చు, ఇంకేదైనా పెద్ద నేషనల్ బ్యాంకే కావచ్చు కాక ఎవరున్నా కానీ నువ్వు ఏదైనా ఖాతా పెట్టుకుని ఖాతాలో డబ్బు ఏదైనా నువ్వు జమ చేసుకుని ఉంటే ఆ జమను బట్టి వచ్చేటువంటి యొక్క బ్యాంకులే తప్ప నీకు సొంతంగా వాళ్ళేది నీకు శాంక్షన్ చేసే విధానాలు అనేటువంటి ఏమి ఉండవు అన్నమాట. అట్లా పడేసే అవకాశాలు లేవు. ఏమిటండి ఈనాడు ప్రభుత్వం వాళ్ళు స్విచ్చులు నొప్పిగా వేస్తుంది డబ్బులన్నీ కూడా ఖాతాల్లో, అట్లా వాళ్ళు కూడా వేయవచ్చు కదా. స్విచ్ నొక్కాడా వచ్చి ఖాతాల్లో అందరికీ ఎంత పడ్డవి ఖాతాల్లో? మా ఖాతాకి ఎప్పుడు రాలేదే అంటే ప్రత్యేకమైనటువంటి విధానం మీకు ఉందన్నమాట. నా ఖాతాకి ఎప్పుడు రాలేదు, రూపాయి రాలేదా ఇప్పుడు కూడా. అటు స్విచ్ నొక్కుతాడు మొత్తం ఖాతాలు పడిపోదు. అట్లా భగవంతుడికి ఏమన్నా ఆయన కూడా స్విచ్ నొక్కే విధానాలు ఏమన్నా పెట్టుకుంటే పోతుంది కదా. స్వామివారు కూడా ఆ వైకుంఠంలో నుంచే ఇట్లా స్విచ్ నొక్కాడా. అమ్మవారు పక్కన ఉందిగా లక్ష్మీ అమ్మవారు, నిధులన్నీ ఆమె చేతుల్లో ఉన్నాయి. లక్ష్మీ అమ్మవారమ్మ పక్కనే ఉంది కదా, ఇంకా డబ్బు కొత్తగా ఉంది స్వామివారికి. అట్లా పడుకున్నట్టాడు స్విచ్ అంటాడు అట్లనే. లక్ష్మి పంపేసావు నిధి. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు చేత కొలదిగాని వ్రాత కాదు. వ్రాత కజుడు కర్త చేతకు తాగర్త విశ్వదాభిరామ చేతకు తాగర్తలు. చేసుకున్నటువంటి దానిని బట్టే చేసుకున్న వానికి చేసుకున్నంత మహాదేవన్. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఏదన్నా చేసుకో, పుణ్యం చేసుకుంటే పుణ్యం వస్తుంది, పాపం చేసుకుంటే పాపం వస్తుంది. జ్ఞానం సంపాదించుకుంటే అది ఎప్పటి నుంచో కోరిక వాడికి ఏదో పైసా 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 కూడదీసి రూపాయి కూడదీసి సేవింగ్స్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకొని దాంట్లో ₹1,00,000 జమ చేశాడు. అమ్మయ్య నాకు ఈనాటికి ఆ కోరిక తీరిందయ్యా, ₹1,00,000 ఎప్పటి నుంచి జమ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నా, నీ పూట ఖాతాలో జమ వేసా అన్నాడు. ఆ పూట వాడికి పిలుపు వచ్చింది పైనుంచి. ఏ పిలుపులు వచ్చినా వాయిదాలు ఉంటాయి. ఈ పిలుపులకు వాయిదాలు అంటూ ఏమి ఉండవు అన్నమాట. అంటే వాడు కాస్త వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ పుణ్య పాపాల విధానం ఏది జరిగిపోయింది. తిరిగి మళ్ళీ అదృష్టం ఏమిటో వచ్చి అదే గ్రామంలో జనించడం జరిగింది. ఆ గ్రామంలో పుట్టిన తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత వానికి ఏంటంటే అది అదృష్టం కొద్ది వాడి గత జన్మ యొక్క సంబంధ జ్ఞాపకం కలిగింది. వానికి అందరికీ రావు అట్లాగా. వాడు అదృష్టం గత జన్మ యొక్క సంబంధ స్పృహ అనేది రావటం. దరే అప్పుడు మనం డబ్బు సంపాదించి ₹1,00,000 జమ చేసాం బ్యాంకులో, అది తీసుకుంటే పోతుంది కదా, హాయిగా దాన్ని వ్యాపారం పెట్టుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో ఆ బ్యాంకు పోయాడు వాడు. అయ్యా మేనేజర్ గారు నమస్కారం అని చెప్పి అన్నాడు. ఏమిటి ఖాతా ఓపెన్ చేస్తావా అన్నాడు. ఎప్పుడూ ఓపెన్ చేసి ఇప్పుడు చేసేది ఏమిటి, నువ్వు రాకముందే చేశా. ఆ బ్యాంకులో ఖాతా నువ్వు రాకముందే చేశాను. ఎప్పుడు చేసావురా నువ్వు? పూర్వజన్మలో చేశాను. అప్పుడు ₹1,00,000 జమ వేశాను. అర్థంగా పోవాల్సి వచ్చింది. ఇస్తారా? అర్థంగా వెళ్ళిపోయా. పిలుపట్ల వచ్చింది. ఏదో మళ్ళా ఈ గ్రామంలో అదృష్టం కొట్టాను, ఆ జ్ఞాపకం పరమాత్మ ఇచ్చాడు కనుక ఆ డబ్బు ఏదో ఇచ్చేస్తే వెళ్ళిపోతా. ఇస్తారా ఎవరో బ్యాంకులో? పూర్వజన్మలో మీ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేశాను, డబ్బులు వేసాను,
కనుక ఆ డబ్బు ఏదో నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా అనే విధానంగా కనుక ఉన్నట్లయితే ఎంతమంది బ్యాంకులు పోరు? ఎంతమంది పోరు? ఇస్తాయి ఇవ్వవా? కాబట్టి బ్యాంకు వాళ్ళ విధానం ఏంటంటే నువ్వు ఏ తలకాయ చూపించి పెడితే ఆ తలకాయ చూపిస్తే ఇస్తారే తప్ప ఒక తలకాయతో పెట్టి జమ చేసుకుంటే ఇంకో తలకాయ చూపిస్తే ఏవో అదే తలకాయ చూపించాలి నువ్వు ఇంకో తలకాయ చూపించావు ఏవో. కాబట్టి ఈ ప్రకారం మనకు ఉన్నటువంటి బ్యాంకులను అంతే. పరమాత్మ బ్యాంక్ అయితే నువ్వు ఏ తలకాయతో పెట్టుకున్నా నువ్వు ఏ తలకాయతో మళ్ళా వచ్చినా ఆయన ఇస్తాడు. అదొక్క బ్యాంకు. స్టేట్ బ్యాంకు కానీ, ఇంకా సిండికేట్ బ్యాంక్ కానీ, బరోడా బ్యాంక్ కానీ, వైశ్య బ్యాంకు కానీ, ఇలాంటి ఎన్నో ఉన్నా, కెనరా బ్యాంకు కానీ, ఎన్నో ఉన్నాయి బ్యాంకులు. ఎన్ని బ్యాంకులు ఉన్నా కానీ పరమాత్మ బ్యాంకే బ్యాంకు. ఒక్క పరమాత్మ బ్యాంకే బ్యాంక్ అన్నమాట. అది నువ్వు ఏ తలకాయతోనే పెట్టుకో, నువ్వు ఏ తలకాయతోనన్నా రాగాక పరమాత్మ మాత్రం నీకు డ్రా చేసి నీ యొక్క అమౌంట్ ఇచ్చేసే విధానమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రకారంగా పరమాత్మ యొక్క బ్యాంకులో మనం ఏదైనా జమ చేసుకోవాల్సిన పరిస్థితి. వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. వనే రణే, వనే వనంలో ఉన్న, రణే యుద్ధరంగంలో ఉన్న, శత్రు జలాగ్ని మధ్యే శత్రువుల శత్రు చిక్కిన, జలాగ్ని మధ్యే జలంలో పడ్డ, అగ్నిలో పడ్డ, పర్వతంపై నుంచి జారిపడ్డ, రక్షంతి పుణ్యాని పురాకృతాని. రక్షంతి పుణ్యాని, పుణ్యం వాళ్ళని రక్షించేదిగా ఉంటుంది. రక్షింపబడతారు. అమ్మవారు కాపాడవల్ల ద్రౌపది అమ్మవారు అంత నిండు సభలో కౌరవులంతా కుమ్ముకూడి ఉంటే వాళ్ళ మధ్యలో అవమానానికి గురై నానా అర్హతములు చేసి భర్తను ప్రార్థన చేస్తే వాళ్ళు పలకకుండా ఉంటే, భీష్ముడిని ప్రార్థన చేస్తే ఆయన మౌనంగా ఉండే, ఇలాంటి పరిస్థితులలో మరి ఆయన రక్షింపబడిందని చెప్పారంటే ఆమెకు ఉన్నటువంటి పుణ్య విశేషముతో రక్షింపబడ్డటువంటి సందర్భాలు మనకు రామాయణ భాగవతాదుల్లో వచ్చేటువంటి విధానాలని కూడా ఆ పుణ్య విశేషం. కాబట్టి కర్మ, ఇక్కడ కర్మని కిం కర్మ, కిం కర్మ. కాబట్టి ఈ కర్మ అనేటువంటి ఆ విధానములో కర్మ అంటే ఏమిటి ఆయన ప్రశ్న వేశాడు. దాని పరమాత్మ భూత ఉద్భవకర విసర్గ కర్మ సంజ్ఞత అని. ఆ భూత ఉద్భవకర సమస్త భూతములను ఉత్పన్నానికి హేతువై ఉన్నటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో అట్టి ఆ కర్మలను సర్గ విసర్గ లేకుండా చేసేటువంటి యొక్క దానినే కర్మ సంజ్ఞత, దానిని కర్మగా తెలుసుకొను అనేటువంటిది ఒక మౌలికముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని స్వామి చెప్పుకొచ్చాడు ఇక్కడ. ఆయన అడిగింది ఏంటంటే కిం కర్మ, అసలు కర్మ అంటే విషయం అడిగాడు. కర్మ అని చెప్పి అడిగినప్పుడు దాంట్లో అన్నీ వస్తాయి, కర్మలంటే అన్నీ వస్తాయి. సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ, ఇవి కూడా కర్మలలో ఉన్నటువంటి యొక్క భాగాలే. అవి కూడా కర్మలలో ఉన్న భాగాలే. అలానే ఆ కర్మలన్నీ కూడా మనకి అనేక దేహాలు ఇచ్చేవిగా ఉన్నాయి. సూక్ష్మ దేహములో చేరి ఉన్న దానిని సంచిత కర్మ అని చెప్పని అంటారు. సూక్ష్మ దేహంలో ఉన్న కర్మని సంచిత కర్మ అన్నారు. స్థూల దేహంలో ఉన్న కర్మని ఏమంటారు? ప్రారబ్ధ కర్మ అని చెప్పని అంటారు. ఇక మనం ప్రజెంట్లో సంపాదించుకునే కర్మని ఆగామి కర్మ అన్నమాట. ఇప్పుడు ఆగామి కర్మ మనం దాన్ని తెచ్చుకుంటూ ఉన్నాం, ఏదో రూపంగా తెచ్చుకునే విధానంగా ఉన్నది. కాబట్టి ఇట్లా సంచిత, ఆగామి, ప్రారబ్ధము అని చెప్పనేటువంటి మూడు. మరి ప్రారబ్ధము అనేది మాత్రం అది దాన్ని ఆపగలిగే శక్తి లేదు, అది వెళ్ళిపోతుంది, ఆ బాణం వెళ్ళిపోతుంది. అంబులు పొద్దు నుంచి వెలువడ్డటువంటి యొక్క బాణం ఆ యొక్క ధనస్సులో చేరి సంధించి వదిలిపెట్టినప్పుడు ఎట్లా ఆ యొక్క బాణం మహావేగముగా వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళిపోయేటువంటి బాణముగా ఉన్నది ప్రారబ్ధ కర్మ. కాబట్టి ప్రారబ్ధము అని చెప్పనంటే ఈ దేహమే, ఈ దేహాన్నే ప్రారబ్ధం అని చెప్పని అంటారు.
ఆ దేహం అనేటువంటి యొక్క దాని ద్వారా జీవితంలో సుఖమో దుఃఖమో లాభమో నష్టమో జయమో అపజయమో వేదనో బాధలు ఏ రకం మొత్తం వచ్చి పడతా ఉన్నాయి. మనం కోరుకుంటున్నాం రమ్మని చెప్పని, మనం కోరిందేమి లేదుగా, అవాంతరములుగా వచ్చి పైన పడతా ఉన్నాయి. వాటి వల్ల దుఃఖాలను పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా జీవితంలో వచ్చి పడేవన్నీ కూడా ప్రారంభంలో చేరి ఉన్నటువంటి యొక్క అంశములు కాబట్టి ఇక రాబోయేటువంటి దేహాలకు కారణంగా ఉన్నటువంటి యొక్క అంశము దాన్ని సంచిత కర్మ అనేటువంటి మాటగా పెట్టుకోవచ్చు. సంచితం, సం బాగుగా, చితం పొంది ఉన్నటువంటి అది సూక్ష్మదేహం. ఆ కర్మకు ఏమిటయ్యా ఆశ్రయము అని చెప్పనంటే సూక్ష్మదేహమా, స్థూలదేహమా, కారణదేహమా? దేంట్లో ఉంటుంది సంచిత కర్మ? స్థూలదేహంలో ఉంటుంది కదా, కారణదేహంలో ఉంటుందా, లేదా మహాకారణంలో ఉంటుందా, లేదా ఆత్మలో ఉంటుందా? దేంట్లో ఉంటుందని? సూక్ష్మదేహం అనుకుంటున్నాను అంటావు, లేదా ఆత్మన్న అయి ఉండొచ్చు అని చెప్పని అంటావు. ఆత్మలో ఉండదా? ఆత్మలో పెట్టుకో, భద్రంగా ఉంటుందిగా. ఆత్మ దేనికి అంటదు? అకర్మ స్వరూపం కాబట్టి ఆత్మ దేనికి అంటేది కాదు. ఇక కారణదేహం అంటే అది కేవలం ఒక అంధకారమయమై ఉన్నటువంటి మూలా విద్య, దాంట్లో పెట్టుకునే అవకాశం కాదు. కొన్ని స్థూల దేహం పెట్టుకుందాము అంటే నాకు రక్షణ లేకుండా పోయింది, ఈ దేహమే పోతుంది ఒక పూట, దాంతో బట్టి కర్మంతా మొత్తం పోతే నా పరిస్థితి ఏం కావాలి అనే విధానం కదా ఆలోచనలు చేస్తాం. మనం కూడా ఒక బ్యాంకులో డబ్బు పెట్టాల్సి వస్తే 10 సార్లు విచారిస్తాం. ఇవన్నీ గ్రామీణ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు. వడ్డీ అయితే బాగానే ఇస్తాయి, అసలు అనే దానికి భద్రత లేదు. ఏ కూడా దివాలా తీస్తుందో, మొత్తం మునిగిపోతుందో, వాళ్ళు మునిగి వీళ్ళు మునిగి మొత్తం యొక్క లబోదిబో అనేటువంటి విధానంగా లోకంలో చూస్తూ ఉన్నాము. కొన్ని జాతీయ బ్యాంకులే పెడదామా అని చెప్పినట్టు అవేమో భద్రత పర్లేదు కానీ వడ్డీలు మాత్రం ఎక్కువ ఇచ్చే అవకాశాలు లేవు. ఇది 5% ఇది వస్తాయి. అదే ప్రైవేట్ బ్యాంకులు అయితే 8%, 9%, 10% కూడా ఇస్తాయి. కొన్ని ఉన్నాయి 15% కూడా ఇస్తాయి, 15% కూడా ఇస్తాయి అన్నమాట. అయితే కాబట్టి వడ్డీ మీద ప్రేమ ఉన్నవాళ్ళు వాటిల్లో పెట్టుకోవాలి. అసలు ఉంటే ఉంది, పోతే పోతే కాదు. నెలసరి వడ్డీ తీసుకోవచ్చని ఉద్దేశం అంటే వడ్డీపై ప్రేమ ఉన్నవాళ్ళు ప్రైవేట్ బ్యాంకులు, అసలు మీద ప్రేమ ఉన్నవాళ్ళు జాతీయ బ్యాంకులు. కాబట్టి ఈ ప్రకారంగా మన యొక్క కర్మ అనేటువంటి దానిని స్థూల దేహంలో పెట్టుకునే అవకాశం లేదు. పెట్టినట్లయితే స్థూల దేహంతో పాటు మొత్తం పోతుంది. అందువల్ల నీతో ఉండేటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహము అని చెప్పని, సూక్ష్మదేహము అని చెప్పనంటే ఇంద్రియానికి తెలియబడేది కాదు, అనక కంటికి కనపడేటువంటిది కాదు. అది కేవలం సూక్ష్మముగా కంటికి గోచరించకుండా ఉండేటువంటిది. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు ఆ సమూహము కలిగి ఉన్నటువంటిది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేషాది గుణాలు, దైవీ గుణాలు, ఆసురీ గుణాలు, ఈ 2 వర్గాలను కూడా చేర్చుకుని ఉన్నటువంటిది. మనం చేసే సమస్త కర్మలన్నింటినీ కూడా భద్రముగా తనలో నిశ్శబ్దం చేసుకుని ఉంచుకునేటువంటి దానినే సూక్ష్మదేహం అనేటువంటి యొక్క మాట. అంటే ఆ సూక్ష్మదేహములో సంచిత కర్మ అనేటువంటిదేమో దాంట్లో ఉంటుంది. ప్రారంధమేమో ఈ దేహరూపముగా ఉండి సుఖ దుఃఖాలని కలగజేస్తూ ఉన్నది. ఇక ఆగామి కర్మ అనేటువంటిదేమో ప్రస్తుతం మన దాంట్లో ఆహ్వానం చేస్తూ ఉన్నాం. ఆగామి కర్మ వస్తుంది కాబట్టి సూక్ష్మదేహం నిశ్శబ్దం వల్ల సంచితంలో చేరిపోతుంది. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క కర్మ అనేక జన్మలుగా వస్తున్నటువంటి యొక్క కర్మ, అనేక జన్మలకు హేతువుగా ఉన్న కర్మ. అనేక జన్మలుగా వస్తున్నటువంటి యొక్క కర్మ అనేక జన్మలకు హేతువుగా ఎన్ని దేహములు పొందినా కానీ ఆ కర్మ అనేటువంటిది అయిపోతుందా? అయిపోయే విధానం లేదు. ఎంత అనుభవించినా కానీ అయిపోయే విధానం లేదు. ఎందుకంటే అదంతా కూడా ఊరే బావిలాగా లోన సంచిత కర్మ కూడా అది ఆగామిగా వస్తూ ఉండగా
ప్రారంధముగా కొంత పోయింది, తిరిగి మరలా మనం ఆగామిగా సంపాదించుకుంటూ ఉన్నాం. ప్రారంధముగా 10% తెచ్చుకున్నాం సంచితము నుంచి, మళ్ళీ ఈ 10% అనుభవిస్తూనే 70 ఏళ్ళు 80 ఏళ్ళు అనుభవిస్తూనే మళ్ళా ఆగామి కర్మగా ఏవో చేస్తాం కార్యాల లోకంలో. ఊరికే ఉండంగా మనం ఊరికే ఉండేటువంటి వాళ్ళం కాదు కదా. ఏదో వాళ్ళని తిట్టో వీళ్ళని తిట్టో, వాళ్ళని కొట్టో వీళ్ళని కొట్టో, వాళ్ళని చేసిన కాడి నుంచి వాళ్ళ గురించి వీళ్ళ గురించి దాని గురించి దీని గురించి తప్ప ఇంకేమైనా ఉందో చెప్పండి. ఆత్మ అంటే ఏమిటండి, పరమాత్మ అంటే ఏమిటండి, ఈ శ్లోకం నాకు అర్థం కాలేదే, నాకు ఈ పద్యం అర్థం కాలేదే, ఈ తత్వం అర్థం కాలేదే అని చర్చ చేస్తారా? కూర్చున్నప్పుడు ఏం చర్చ చేస్తారు? ఎవరో 2-3 మీట్ అయినట్లయితే, అమ్మ నాకు ఈ భగవద్గీత శ్లోకం అర్థం కావట్లేదు, చర్చిద్దాము. నాకు ఈ పద్యం అర్థం కాలేదు, చర్చిద్దాము. నాకు ఈ తత్వం అర్థం కాలేదు, చర్చిద్దాము అన్నటువంటి యొక్క అంశాలు జీవితంలో ఎప్పుడన్నా ఉన్నాయా? కొంచెం కూర్చుంటారు. ఒకవేళ మహాత్ముల వద్దకు పోయినా, స్వామి మీ పెళ్ళయిందా, మీ ఊరు ఏ ఊరు, మీదే కులము, అమ్మ నాన్న ఉన్నారా, భార్య బిడ్డలు ఎట్లా ఉన్నారు, ఏ ఊర్లో ఉన్నారు వాళ్ళు, పెద్ద అబ్బాయికి మరి పెళ్ళి అయిందా, చదువుకుంటున్నాడా, మరి ఆడెందుకు నీకు ఈ విషయాలు? స్వాముల వద్దకు పోయినప్పుడు స్వామివారు నమస్కారం, నాకు ఏదైనా మంచి మార్గం చెప్పండి, మంచి యొక్క ఉపదేశం చేయండి, తత్వబోధన చేయండి, ఏదైనా ఉపదేశం చేయండి అని చెప్పి అడగల కదా. ఈ శ్లోకం నాకు అర్థం కాలేదు, ఈ పద్యం అర్థం కాలేదు, ఈ తత్వం అర్థం కాలేదు, అసలు నేనంటే ఏమన్నా, ఎక్కడి నుంచి వచ్చాను, దేనికోసం వచ్చాను, ఎందుకోసం వచ్చాను, ఏం చేసుకొని వచ్చాను, ఏం చేసుకోవాల్సి ఉన్నది అన్ని కదా అడగాల్సింది. కానీ ఏం అడుగుతావు? ఇది అడగపోయినా కానీ సన్యాసిని పట్టుకుని కూడా, సన్యాసి గారు సన్యాసం ఉంచుకోకముందు మీరు ఎట్లా ఉన్నారు, మీకు పెళ్ళయిందా, అప్పుడు భార్య ఉన్నదా, మీకు బెడ్లు ఉన్నారా, ఎంతమంది బెడ్లు ఉన్నారు, మగ బెడ్లు అంతా, ఆడబెడ్లు అంతా, అందరికి పెళ్ళి అయిపోయాయా, మన వాళ్ళేం పుట్టారు, మన వాళ్ళు పుట్టారా, వాళ్ళు ఏ దేశాల్లో సెటిల్ అయిపోయారు, ఎప్పుడు సన్యాసం తీసుకోముందు కిం కర్మ భూత ఉద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞతః. భూత ఉద్భవకరః అనగా మన యొక్క జన్మలకు హేతువుగా ఉన్నటువంటి యొక్క భాగాన్ని భూత ఉద్భవకరః, ఉద్భవ అంటే పుట్టింపజేసేదన్నమాట. మరల జన్మలు పుట్టింపజేసేదాన్ని ఏమంటారు? భూత ఉద్భవకరః. అట్లా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా తిరిగి మరల దేహాలను నిర్మాణం చేసి జన్మలు ఇచ్చేటువంటి యొక్క విధానముగా ఉన్న కర్మ భూత ఉద్భవకరః. లోన సంచితం ఉన్నది. ఏమి ఆ సంచితము అనబడేటువంటి యొక్క భాగం ఎప్పటికైనా అనుభవించాల్సిందే. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఎవరికైనా తప్పదన్న అనేటువంటి యొక్క మాట. కాబట్టి కర్మ సట్రం అనేటువంటిది ఎంతటి వారిని కూడా మరి ఆ యొక్క అనుభక్తవ్యముగా చేసేటువంటి యొక్క విధానమే మన శాస్త్రం ద్వారా కనబడుతున్నది. ఎంత పెద్ద మహనీయ స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా రమణ భగవానుల వారు అని బ్రహ్మజ్ఞానే బ్రహ్మవేత్త, ఆయన కూడా వ్రణం లేచి బాధపడే పరిస్థితి శిష్యులందరూ చూశారు. స్వామి ఎట్లా మీ యొక్క దేహం అంతా కూడా వ్రణంతో బాగా ముగ్గిపోయి పండులాగా అయిపోయింది, ప్రమాదం వస్తుంది, దానివల్ల ఏదన్నా చేస్తే బాగుంటుంది, చూస్తే బాగుంటుంది. ఆ డాక్టర్కి ఏం చెప్పానంటే ఆయన దేహభ్రాంతి అనేది లేదు కాబట్టి నాకు అవసరం లేదురా అనేటువంటి మాటగా ఆయన అంటాం. శిష్యులు మేము చూడలేకపోతున్నామని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు ఏదో డాక్టర్ని తీసుకురావటము, మొత్తం కోసేస్తామయ్యా ఆ పుణ్యంతా కూడా తీసేస్తాం అని చెప్పని డాక్టర్లు చెప్పటము, మొత్తం ఇంజక్షన్ అయిపోతూ ఉంటే నా వద్ద అది ఉన్నది నేర్చుకుంటా, మొత్తం ఇంజక్షన్ మీరు చేసుకోమని చెప్పని రమణ భగవానుల వారు. ఇది మనకి జీవిత చరిత్రలో వచ్చేటువంటి యొక్క అంశం అన్నమాట. అంటే ప్రారబ్ధ కర్మ అనేటువంటి విధానముగా మహాత్ముల యొక్క సహితము కూడా అనుభవించాల్సిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుందనేటువంటిది అన్నమాట.
ఇప్పుడు మరి హస్తినాపురం కౌరవులంతా హతమారిపోయారు. మరి ఆ విధంగా పోయిన తర్వాత గాంధారికి మహా దుఃఖం కలిగింది. కృష్ణ పరమాత్మ నువ్వే చేసింది అసలు అంతా కారణము నువ్వే, నువ్వు దగ్గర ఉండి మా బిడ్డలను 100 మందిని చంపేశావు నువ్వే అని చెప్పని బాధతో ఎవరు గాంధారి మాత ఒక్కళ్ళేడు మాకు చూస్తానికి ఎదురుంటానికి 100 మందిని చంపి పారేశాం నిర్దాక్షిణ్యముగా అనేటువంటి యొక్క బాధ ఏర్పడుతుంది కదా. మరి ఏర్పడ్డప్పుడు నా వంశం ఎట్లా నిర్వంశం అయిపోయిందో నీ వంశం మొత్తం నీది కూడా మొత్తం సమూలంగా నశింపబడుతుంది అని చెప్పని విధానంగా వారు చెప్పించటం. ఆ తర్వాత మరి ఎదువులలో వాళ్ళకి గొడవలు రావటం, వాళ్ళు కొట్లాడుకోవటం, చివరికి అందరూ కూడా మరి మరణించిన విధానం. ఆ దృశ్యాన్ని చూసి బలరాముడు తమ్ముడు మనం వచ్చిన కార్యం అయిపోయింది, ఈ పద అటు అయిపోయింది ఇటు అయిపోయింది మొత్తం అయిపోయిందాక మనం ఇక్కడ ఏం చేస్తాం మనం ఏమి అని చెప్పని మన యొక్క అవతార సమాప్తి అయిపోయింది, వెళ్దాం పద అన్నాడు బలరాముడు. కృష్ణ పరమాత్మ అన్నాడు నాకు కొంచెం చిన్న బాకీ ఒకటి ఉన్నది నేను తీర్చుకొస్తాను నువ్వు పద అని చెప్పానంటే ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరి ఆ యొక్క అరగదీయగా ఆ ముసలం పుట్టింది కదా, అరగదీయగా మొత్తం చిన్న పుల్లగా అయిపోతే దాన్ని పారేశారు. ఆ పన్నే ఆ చిన్న పుల్లని బోయేవాడు తన అంబులు బొదులు పెట్టుకుని వాడు ఆటకు బయలుదేరాడు. కృష్ణ పరమాత్మల వారు చెట్టు కింద ఉండి అట్లాగా ఈ కాలు అల్లాడిస్తూ పడుకొని ఉంటే వాడు లేడిగా భావించి మృగముగా భావించి ఆ మిగిలినటువంటి ఆ ముసలం యొక్క సంబంధ పుల్ల సంధించి వదిలిపెడితే కృష్ణ పరమాత్మ యొక్క కాలులో గుచ్చుకోవడం అనే విషయం తెలుసు అందరికీ. ఆ విషయం అట్లా గుచ్చుకొనగా తర్వాత తీరా వచ్చి వస్తే పోయేవాడు పరమాత్మ అయ్యయ్యో తప్పు అయిపోయింది మన్నించండి క్షమించండి తెలివి చేశాను పొరపాటైపోయింది అని కాళ్ళ వేళ పడతా ఉంటే అప్పుడు పరమాత్మ వాడిని లేవదీసి కూర్చోబెట్టి నీకు తప్పేం లేదురా, ఇది కొంత బాకీ లాంటి వ్యవహారాలు కొన్ని ఉంటాయి, నీకు తెలియదు అది నాకు తెలుసు అనేటువంటి యొక్క భావనతో ఆనాడు నేను కొట్టాను, ఈ పూట నువ్వు కొట్టావు, ఆ కొట్టుకి ఈ కొట్టుకి చెల్లు ఆ బాకీ ఈ బాకీ మొత్తం తీరిపోయింది అని చెప్పని స్వామివారు కాస్త వైకుంఠానికి చేరుకోవడం అనే అంశం మన భాగవతంలో వచ్చేటువంటి యొక్క విధానం. ఇవి కర్మ సంబంధమై ఉన్నటువంటి సవిశేషాలు. అంతటి వాళ్ళకు కూడా కర్మ విధానాలు తప్పలేదనేటువంటి యొక్క విషయాన్ని చెప్పటానికి మన కథలన్నీ కూడా ఉన్నటువంటి విధానం అన్నమాట. కాబట్టి మరి పరమశివుడి విషయంలో అంతే కదా, పరమశివుని కోపం వచ్చింది. 5 తలకాయలు ఉన్నాయి బ్రహ్మదేవుల వారికి, 5 తలకాయలు ఉన్నాయన్నమాట. ఆయన పంచముఖం గలవాడే బ్రహ్మదేవుల వారు కూడా. ఏదో విషయం కాడ ఆయన తన చిటికిన వేలుతో ఆ తలకాయ కాస్త దాన్ని తుంచాడు. ఆ తుంచేయటంతో ఆయనకి బ్రహ్మహత్య దోషం అని చెప్పనే విధానంగా ఆ శిరస్సు వచ్చి చేతిలో కపాలం అతుక్కుపోయిందన్నమాట. దాన్ని తీసేస్తూనే వచ్చి అతుక్కుపోతా ఉన్నది. తీసేస్తూనే అతుక్కుంటుంది వచ్చి బ్రహ్మహత్య దోషం అని చెప్పని అన్నారు. మరి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తే అయ్యా ఏమిటిది ఇట్లా అతుక్కుపోయింది, ఇది తీసేసినా పోవటం లేదు అతుక్కుపోతా ఉన్నది అని పరమశివుడు శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తే తప్పదా ఏం చేస్తాం, ఎవరు చేసిన కర్మ వాళ్ళ అనుభవిస్తే తప్పదు అన్నాడు. ఎట్లాగా అన్నాడు, ఎట్లాగా కానీ కొంతకాలం పాటు అదే ఎలాగా పోతుంది కర్మ ఉంటుందా, వచ్చిన కర్మ పోతుందని చెప్పని అన్నాడు. అట్లా మరి రుద్రో ఏన కపాలపాని పుటకే భిక్షాటనం సేవతే, ఆ రుద్రునికి ఆ కపాలమే భిక్షాపాత్రగా అయ్యి ఆయన భిక్షాపాత్ర ద్వారా ఆయన భిక్షాటం చేసుకునే విధానం అని చెప్పని వస్తుంది. ఆ తర్వాత బదరిక క్షేత్రానికి పోయినప్పుడు అక్కడేదో కపాలం ఊడి కింద పడిందని చెప్పేసి అని తత్కారణంగా దాన్ని మన వాళ్ళు బ్రహ్మ కపాలం అని పేరు పెట్టి ఇక పోయినప్పుడు తండ్రుల యొక్క పిండాన్ని ఆ బ్రహ్మ కపాలంలో పెట్టి వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఆడ పెడితే ఇక మళ్ళీ పెట్టే పని ఉండదు. వీళ్ళకి ప్రతి సంవత్సరం మళ్ళీ భక్తులు పిలిచి మళ్ళీ బట్టలు పంచిపెట్టి భోజనాలు పెట్టి వ్యవహారం లేకుండా ఉండేట్లు మన వాళ్ళు ఒక ఉపాయం కనిపెట్టి ఒకసారి బదరైపోయి ఆడ పెట్టి వస్తే మళ్ళీ పెట్టే విధానం లేకుండా అన్నీ మరి ఎక్కడెక్కడ ఉన్నాయి అవకాశాలు చూస్తారు వీళ్ళు. ప్రతి సంవత్సరం ఎందుకు పెట్టాలని చెప్పానంటే నిన్ను కని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లి చేసి ఇల్లు కట్టి ఇల్లు ఇచ్చి ఇన్ని చేసి ఉన్న బ్యాంకులు బ్యాలెన్సులు మొత్తం అప్పచెప్పుకునే విధానం కదా. కనీసం వాటిలో సంవత్సరం తలంచుకుని తండ్రి పేరు మీద పేదలకు బట్టలు పెట్టడం 100 మందికి భోజనం పెట్టడం ఇన్ని వచ్చిన నష్టం దాంట్లో ఏమని చెప్పండి. మొత్తం ఆయన సొత్తేక
ఆయన తిని తినక నిద్రపోక నీకోసం నిమిదన్న మమకారంతో సంపాదించినటువంటి యొక్క ఆస్తులలో నుంచి ఒక 10% తీసి 10 మందికి పెట్టడానికి ఏమి నొప్పి నీకు? ఇది మొత్తం నాకు ఇచ్చిపోయాడు, నాది నా ఖాతాల్లో ఉంది అని చెప్పనే కదా. బ్రహ్మ ఖాతాలో ఉంట కదా, అది పెడితే మనకు పెట్టే అవకాశం ఉండవద్దంట కదా, వేస్తుంటారు ఇలాంటి ఉపాయాలు అన్నమాట. కాబట్టి ప్రకారంగా మరి చూస్తే పరమశివుడు అంతటి మహానుభావును కూడా కర్మశేషాలు తప్పలేనటువంటి ఒక భావం అన్నమాట, తప్పలా. ఇది దీనికోసం. కాబట్టి ఉద్భవకర భూత ఉద్భవకర సమస్త జీవులకు ఉద్భవకర, ఏ యొక్క జన్మలకు హేతువుగా అనేటువంటిది ఉన్నదో కర్మ సంచితము, దాని విసర్గ కర్మ సంజ్ఞిత, దాన్ని తొలగింపజేసేటువంటి దానిని కర్మ సంజ్ఞిత, దాని కర్మగా తెలుసుకొనుము అనేటువంటి యొక్క మాట. కనుక అనేక జన్మలుగా వస్తూ ఉన్నాం, మనం కొత్త వాళ్ళం కాదు, మనం చాలా పాత వాళ్ళము. అందువల్ల మానవులు అని చెప్పి అన్నారు. మానవులు ఎందుకన్నారు మానవులు అని చెప్పని? ఇప్పుడు చెప్తే వినడు కాబట్టి, చేసే పనులు మానడు కాబట్టి మానవుడా? చెప్తే వినడు, చేయకుండా ఉండడు కాబట్టి మానరా? మానను కాబట్టి మానవుడా? అందుకోసం మానవుడు. కాబట్టి ప్రకారంగా ఇంకొక అర్థం, మానవుడు అంటే మానం గలవాడు, మహామానం ఉంటుంది వీడికి. ఇతర జీవుల కంటే కూడా మనిషికే ఎక్కువ మానం, అభిమానం. అది ఒక మాట అన్నావు అంటే గెంతి పెట్టుకుంటాడు, పైకి ఏమంటాడు? పర్లేదు లేవయ్యా అంటాడు పైకి, లోన మాత్రం చూస్తా సమయం రాకపోతుందా అప్పుడు చూసుకుంటా. అది లోన ఉన్నది వేరు, పైన ఉండే విధానం వేరన్నమాట. సమయం వచ్చిన నాడు దెబ్బకు దెబ్బ, మాటకు మాట తీర్చుకునే విధానం. ఇతర జీవుల్ని, పశువు ఉందనుకోండి, కొట్టండి, అదేం పట్టించుకోదు. కొన్ని జీవుల్ని, ఒక్క పాము మాత్రమే అని చెప్పినంట. ఆ పాముల్లో అన్ని పాములు కాదు, ఒక్క త్రాసు పాము మాత్రమే. దెబ్బ కొడితే బుస కొడుతుంది. కొన్ని పాములు పగబడతాయని చెప్పాను. అంటే విషం, అట్లా విషం ఉంది కదా, ఆ విషం ఉంది కాబట్టి పగబట్టే విధానం. అన్ని పాములకి విషం అనేది చెప్పలేదు, కొన్ని పాములు మాత్రం బుస కొడతాయి, పడగిప్పుతాయి, పగబడతాయి అని చెప్పి అంటున్నారు అన్నమాట. ఈ పగబట్టే విధానం ఎక్కువగా ఎవరిలో ఉందని చెప్పానంటే మానవులు. కొంతమంది మానవులు సరే సాత్వికంగా ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ జరిగినా కానీ సరే లేవయ్యా ఏదో తప్పని చెప్పి అంటున్నారు, వెళ్ళిపోని క్షమాగుణంతో ఉండేవాళ్ళు ఉన్నారు. అన్ని పాములు కరవగా, కొన్ని పాములే కలిసేది, అందరు మానవులు కాదుగా, కొద్దిమంది విషపూరితమై ఉన్నటువంటి ఇలాంటి మానవులు ఉన్నారే, వాడు సమయం కోసంగా వేసి ఉంటాడు, దొరికిన నాడు చెత్త కొట్టేస్తాడు. కాబట్టి ఆ ప్రకారంగా మానవం ఎక్కువ అభిమానం కలిగి ఉన్నటువంటి యొక్క ప్రాణి. ఒక పక్షిని కొట్టండి వెళ్ళిపోతుంది, పశువుని కొట్టండి వెళ్ళిపోతుంది, గార్ధబాన్ని కొట్టండి వెళ్ళిపోతుంది, శునకాన్ని కొట్టండి వెళ్ళిపోతుంది. పెద్దగా గుర్తుపెట్టుకోవు, కక్ష సాధింపు చర్యగా అవి చెయ్యి. ఎవరయ్యా కక్ష సాధింపు చర్య లోకంలో ఏ ప్రాణి అని చెప్పనంటే ఒక త్రాసు పాము ఒకటి, ఈ మానవ ప్రాణి ఒకటి. సమయం కోసం వేసి ఉండే విధానాలుగా మనం చూసేటువంటిది. కాబట్టి మానం గలవాడు కాబట్టి మానవుడా కాదా? ఇంకేదో ఉంది అయితే అర్థం. కొత్తవాడు మా కాదు, ఇప్పుడు కొత్తవాడా మా కాదు, ఇది కొత్తవాడు కాదు, ఎప్పటి నుంచో అనేక జన్మలుగా వస్తున్నటువంటి విధానం. కాబట్టి అనేక జన్మలలో తాను అనేక కర్మలు చేసి ఉంటాడు కనుక ఆ కర్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క పుణ్య పాపాలన్నిటినీ కూడా తన యొక్క సూక్ష్మ దేహములో పెట్టుకుని వస్తున్నటువంటి విధానములో అనేక జన్మలుగా ఉన్న కర్మలను అనుభవించాలని చెప్పి అన్నట్లయితే అనేక దేహాలు ధరించాల్సి ఉంటుంది. కాబట్టి భూత ఉద్భవ కలగజేస్తాయి. లోన ఉన్న కర్మలు తప్పనిసరిగా అనుభవించాల్సే ఉంటుంది. ఎవరికైనా కూడా అవి
తప్పే విధానం మాత్రం కాదనేటువంటి యొక్క మాట ఉదాహరణగా చెప్పటానికే కృష్ణ పరమాత్మల వారి ఒక సన్నివేశము, పరమశివుని వారి యొక్క ఒక సన్నివేశము. ఇట్లా మన పురాణాలలో పెద్ద పెద్ద మహానుభావులు కూడా కర్మల యొక్క విషయంలో అనుభవించాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడిన విధానంగా అని చెప్పేసి ఆ ప్రకారంగా మన యొక్క సూక్ష్మదేహంలో అనేక జన్మలుగా పడి ఉన్నటువంటి ఆ సంచిత కర్మ ఎట్లా ఉందనే మాటకి భూత ఉద్భవ కరహ దేహాలు ఇచ్చేటువంటివిగా ఉన్నాయి కాబట్టి అది లేకుండా చేసేది కర్మ సంజ్ఞిత. ఆ సంచిత కర్మను పూర్తిగా సమూలంగా లేకుండా చేసేటువంటి దానిని అది కర్మ సంజ్ఞిత అని, ఆ కర్మ అనే దానికి స్వామివారు ఏం చెప్పారంటే కర్మయోగము, సోహంభావ ధ్యానము అని చెప్పని. అట్టి అసోహంభావ ధ్యాన కర్మ ద్వారానే ఏ యొక్క మహానుభావుడు ఉపదేశం చేశాడో మనస్సును సంకల్పరహితముగా శ్వాస యందు పెట్టు, ధ్యాన కర్మ ఉత్తమస్తవాత్ ఉచ్యమందత చిత్తజం జప ధ్యానముత్తమం. చిత్తజం జప ధ్యానం ఉత్తమం అన్నారు. కాబట్టి ఆ స్వామివారు మనకి ఇచ్చినటువంటి యొక్క యోగ తత్వాన్ని, యోగ కర్మయోగాన్ని, ధ్యాన యోగాన్ని ఆచరించినట్లయితే అది సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి ఆ సంచిత కర్మను అంతటినీ కూడా కాల్చివేస్తుంది అన్నమాట. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్ని, యోగాగ్ని, బ్రహ్మాగ్ని అనేటువంటి అగ్ని ద్వారా నీ యొక్క సూక్ష్మదేహములో ఉన్నటువంటి ఆ సంచితాది సంబంధ కర్మలను కాల్చివేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరొక మార్గం అంటూ లేదు. నాణ్య పంథ అయనాయ విద్యతే, నా అన్య పంథ, మరొక మార్గం అనేటువంటిది లేదు. ఏమి సూక్ష్మదేహములో పడి ఉన్నటువంటి కర్మలను తానన్నా అనుభవించాల్సి ఉంటుంది, ఇతరుల కన్నా దానం చేయాల్సి ఉంటుంది. ఏం చేస్తారు? అనుభవిస్తారా? ఇతరులకు దానం చేస్తారా? మా కర్మ అండి, మేము అనుభవిస్తాం, వాళ్ళకి ఎందుకు ఇస్తాం మేము అని అంటారా? అయ్యా రండి, అనేక జన్మల కర్మంతా మీకు కూడా దానంగా చేస్తున్నాను, ఉచితంగా ఇస్తూ ఉన్నాను, తాంబూలంలో పెట్టిస్తాను, మీకు పూలమాల వేసి మీకు శతాంబూలం సమర్పయామి ఇస్తాను అంటే ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు చెప్పండి? అనేక జన్మలుగా సంపాదించిన ఆస్తి మొత్తం ఈ పూట మీకు మొత్తం కూడా దానం చేస్తూ ఉన్నాను అని అంటే ఎంతమంది వస్తారు? ఎంతో కష్టపడి ఎకరా సంపాదించే స్థలం పొద్దుటూరు నడి ఒడ్డున పొద్దున్నే దానం చేస్తారు. ఇంటికల్లా ఎవరు వస్తారు? రండి. వస్తారు లేదా? రారా? ఒక ఎకరా కనుక దానం చేస్తానని చెప్పానంటే చెప్పండి, పేపర్కి వేయండి, పొద్దున కల్లా అక్కడికల్లా తండ్రి పొద్దునట్టుగా వచ్చేస్తా. అందువల్ల ఈ లోకంలో భూదానం చేస్తానన్నా తీసుకుంటారు, బంగారం దానం చేస్తామన్నా తీసుకుంటారు. భూదానము, బంగారము దానము, గోదానము, ఇంకా ధనకనక వస్తు వాహనాల దానము, పుణ్యదానము, పాపదానము, కాబట్టి ఈ యొక్క పుణ్య పాపములు అనబడేటువంటివి ఎవరి సొత్తు వాళ్ళది తప్ప ఎవరు కూడా పుచ్చుకునే విధానాలు కావు.
ఒకవేళ బిడ్డలు కూడా ఏదైనా ఆస్తులు పంచుకోవాల్సి వస్తే నానా చెప్పు, ఎక్కడెక్కడ ప్లాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఏ ఏ బ్యాంకులలో బ్యాలెన్స్లు ఉన్నాయి, ఎవరెవరు అప్పులు పెట్టావు నువ్వు, మొత్తం బిడ్డకి తే అంటారు, మొత్తం రాయించుకుంటారు, మొత్తం చేసుకుంటారు, మొత్తం పని చేసుకుంటారు. అన్నీ అయిపోయిన తర్వాత అంటాడు పెద్ద ఆయన, అదే ఇంకోటి వందలు నిధి అని చెప్పిన అంటాడు. ఏమిటంటే నిధి అని చెప్పినంటే కర్మనిధి ఒకటి ఉన్నదిగా, ఎన్ని సంపాదించడానికి అదంతా ఏర్పడినటువంటి కర్మనిధి ఇన్ని పంచుకోవడం అయిపోయింది కాబట్టి దీన్ని కూడా పనిచేసుకుంటారా అని చెప్పానంటే వాళ్ళు ఏమంటారు, నానా అది నువ్వు ఉంచుకోవే, మాకెందుకు, అది నీకు అవసరం పడుతుంది, ఇవి చాలే మాకు, ఈ భూములు ఫ్లాట్లు ఇవన్నీ చాలు మాకు, ఆ కర్మ నీకు కావాలి కదా ఖర్చుల కోసంగా, నువ్వు ఉంచుకో అని చెప్పి అంటారు తప్ప దాన్ని ఎవరో కూడా తీసుకునే విధానం బిడ్డలు కూడా ముందుకు రారు. అది కాబట్టి ఆ విధముగా మన యొక్క మనస్సు లోపల సూక్ష్మ దేహము లోపల పడి ఉన్నటువంటి కర్మను అనుభవించాలని చెప్పానంటే ఎన్ని జన్మములాయనో నేటికెందెందు జన్మించినానో నన్ను దరి చేర్పగదవే ఇకనైనా నా తండ్రి నారాయణ అని చెప్పని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎన్నో జన్మలుగా వస్తున్నటువంటి యొక్క కర్మ అది తొలగిపోయే అవకాశంగా లేదు. దానిని తొలగింపజేసుకోవాలని చెప్పనంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహు పండితం బుధాహ ఆత్మ సంయమ యోగా గుణవు జుక్వతి జ్ఞానదీపితే. ఈ ప్రకారముగా లోన సూక్ష్మదేహములో పడి ఉన్నటువంటి కర్మను యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కురుతే అర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే యథా యథా ఏధాంసి. బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఏ ప్రకారం కట్టెలన్నీ కూడా భస్మసాత్ బూడిదగా చేయబడతా ఉన్నాయో, అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి యొక్క సంచిత కర్మగా ఉన్నటువంటి సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి అనేక జన్మలు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నటువంటి అనేక దుఃఖములు, వేదనలు, బాధలు, సమస్యలు, రోగాలు, రొప్పులు చాలా ఉన్నాయి, రావడం సిద్ధంగా ఉన్నాయి. అన్నీ కూడా అలాగా ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నటువంటి యొక్క కర్మను సమూలముగా నాశనం చేయగలిగేటువంటి యొక్క శక్తి యొక్క జ్ఞానాగ్నికి, బ్రహ్మాగ్నికి, ఆత్మాగ్నికి మాత్రమే ఉన్నది. నువ్వు దాన్ని లోపల అగ్నిదగ్ధం యదా బీజం శాఖా పల్లవవర్జితం జ్ఞానదగ్ధం యదా యోగి పునర్జన్మన విద్యతే. అగ్నిదగ్ధం యదా బీజం శాఖా పల్లవవర్జితం. గింజ భూమిలో పెట్టామా, నీళ్ళు పోసామా, మొలక, మొక్క, చెట్టు, మాను మహావృక్షం కావట్లా. చిన్న మర్రి గింజ చాలు. ఇంత గింజ భూమిలో పెట్టి నీళ్ళు పోయింది, మొక్క వస్తుంది రాదా? మొక్క, మొలక, చెట్టు మహామానవుతుంది అన్నమాట. మళ్ళీ ఆ మానుకి ఎన్ని కాయలు వస్తాయి? ఎన్ని వస్తాయి? దాదాపుగా 3 బస్తాలు వేసుకోండి. మళ్ళీ ఆ 3 బస్తాల యొక్క గింజలన్నీ నాటుకుంటూ వెళ్ళిపో. మళ్ళీ ఈ చెట్టు, మొక్క, మాను పెద్ద ఆ మొత్తం ఇచ్చే కాయలు నాటుకుంటూ వెళ్ళిపో. ఇట్లా కనుక ఒక దీక్ష పట్టావనుకో, భారతదేశం మొత్తం నీ పుణ్యమా అని చెప్పని ఈ మామిడి చెట్లు లేవు, చింత చెట్లు లేవు, వేప చెట్లు లేవు, ఏమి లేవు. ఒక మొత్తం అంత విధానముగా ఉన్నటువంటి యొక్క చిన్న గింజ కదా దాంట్లో ఉన్నది. దాన్ని ఏం చేసావు? నిప్పుల్లో పెట్టి కాస్త వేయించి భూమిలో పెట్టావనుకో, శాఖ పల్లవ వర్జితం జ్ఞానదగ్ధం యదా యోగి పునర్జన్మన విద్యతే. ఆ ప్రకారముగా ఒక చిన్న గింజ కనుక భూమిలో పెట్టినట్లయితే మొక్క, మొలక, చెట్టు మానై దాని నుంచి ఎన్నో గింజలు వచ్చి ఆ గింజలు మొత్తం భూమి మీద రాలి అవన్నీ మళ్ళీ మొలకెత్తి అవన్నీ చెట్లయి మళ్ళీ అవన్నీ మళ్ళీ కాయలు కాసి మళ్ళీ రాలి కింద పడి మళ్ళీ చెట్లు అవుతూ పోయే విధానం ఎట్లా అయితే ఉన్నదో అట్లాగా నీకు సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి యొక్క సంస్కారములు కూడా నీకు ఈ ప్రకారంగా ఎన్నో చెట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఈ దేహం కూడా ఏం చెప్పారు? చెట్టుతో పోలిశారు. ఏమి దేహాన్ని ఏం చేశారు? చెట్టు.
రోగశోక పరితాప బంధన వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షాణం ఫలాని ఏతాని దేహినాం. రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు ఇవన్నీ ఏమిటని చెప్పనంటే ఆత్మ అపరాధ వృక్షాణం ఫలాని ఏతాని దేహినాం. దేహినాం అనగా ఈ జీవులకు ఆత్మ అపరాధ గత జన్మలో తెలిసి చేసినటువంటి యొక్క కార్యములు అందరికీ తెలుసు. ఏం చేస్తున్నామో తెలుసు. ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవచ్చు, ప్రభుత్వానికి తెలియకపోవచ్చు, కోర్టులకు తెలియబడకపోవచ్చు, ఎవరికి తెలియబడకపోవచ్చు. తనకు తెలియదా ఏం చేసింది? ఆ ప్రకారముగా మరి ఆ గతములో చేసినటువంటి యొక్క ఆ ఆత్మ అపరాధ విధానముగా చేసినటువంటి యొక్క ఆ కర్మలు సూక్ష్మదేహములో పడ్డటువంటివయ్యి అవేమయ్యాయి? తిరిగి మళ్ళా మొలకెత్తి మొక్క అయ్యింది, చెట్టు అయ్యింది. ఆ చెట్టే ఈ దేహం అన్నమాట. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం. లోకంలో వృక్షాలు కింద మొదలు, పైన కొమ్మలు. ఈ వృక్షానికి మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచి ఉన్నది వృక్షము. మొదమలరగమింటి మీదను మదగజము విహరించెరా. చిదిమి పట్టిన పండు కైవడి చీమయేనుగు మృంగెరా. సదయుడామలూరి రాఘవ సార్వభౌమ దయానిదేని. ఎవరు చెప్పింది? ఎవరు చెప్పారు? బ్రహ్మేంద్ర స్వాముల వారు. బ్రహ్మంగారి మఠం పక్కనే ఉంది, ఇక్కడ మీకు దగ్గరగా ఉన్నాడు స్వామివారు. మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచి ఉన్నది వృక్షము. ఏడుంది చెప్పండి మీ ఊళ్ళో? పైనేమో మొదలు, కిందేమో కొమ్మలు. చెట్టు ఉందా మీ ఊళ్ళో? ఎప్పుడు చూడలేదా? అన్వేషణ చేశారు ఎప్పుడన్నా? ఇప్పుడు పోయినాను భోంచేసిన తర్వాత. మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచి ఉన్నది వృక్షము. మొదమలరగమింటి మీదను మదగజము విహరించెరా. చిడి పట్టిన పండు కైవడి చేమ ఏనుగు. చేమట ఏనుగును మింగిందట. మింగుతుందా లేదా? క్షేమలు ఏనుగుల్ని మింగవా? ఎప్పుడు చూడలేదా? అని బ్రహ్మంగారి యొక్క సాహిత్యము. మొదలు మీదుగా తలలు క్రిందుగా ఏదయ్యా వృక్షం అని చెప్పనంటే ఈ శరీరమే. అడగపోయే అవసరం లేదు. చూసుకోండి, తలకాయ పైన మొదలు, కింద కాళ్ళు, చేతులు, కొమ్మలు. మొదటి నీళ్ళు పోస్తారు కదా చెట్లకి. కొమ్మలకు పోస్తారా? పిందులకు పోస్తారా? ఆకులకు పోస్తారా? రెమ్మలకు పోస్తారు నీళ్లు. ఎడ పోస్తారు? కింద మొదలకు పోస్తే ఆ మొదలకు పోస్తే నీరు కొమ్మలకి పోతారా? ఎందుకు పోతుంది కదా. అక్కడ మన దేహంలో కూడా ఆహారం చేతులకి, కాళ్ళకి ఇది పెట్టాలి. ఏమన్నా అవసరంలా నోట్లో పడేస్తే చాలు, అన్ని శాఖలకు పోతుంది, అన్ని శాఖలకి పోతాయి. కాబట్టి ఈ దేహాన్ని వృక్షముగా పోలిశారన్నమాట. అట్లా చెట్టులో ఏ కొమ్మో రెమ్మో పోయినా పర్వాలా, మొదలు కొట్టేస్తే. అట్లా ఈ దేహంలో కాలో ఏలో పోయినా పర్వాలా, తలకాయ కొట్టేస్తే చెట్టు ఉండదే కాదు. ఒకడు ఫోటో షాపుకు పోయాడు. అయ్యా ఫుల్ ఫోటో ఎంత అని చెప్పి అడిగాడు. 100 రూపాయలు రా అన్నాడు. చూస్తే జేబులు 50 రూపాయలే ఉందన్నమాట. అయ్యా 50 100రా, తీసుకుని ఫోటో దిగిరా అని చెప్పి అన్నాడు. 50 తీసుకున్నాడు, ఫోటో తీశాడు. రేపు రా అన్నాడు. వచ్చాడు. ఫోటో చూపించమన్నాడు. ఫోటో చూపించాడు. కాళ్ళ కాంచి పట్టదాకా ఉంది. కాళ్ళ కాడి నుంచి పట్టదాకా ఉందన్నమాట. ఏమిట్రా అని చెప్పన్నాడు. ఇచ్చినంత 50 కదా, సగం తీసా అంటాడు. మిగతా 50 ఇస్తే పైకి ఎవరైనా కాలు, చెయ్యి, పొట్ట పడకపోయినా పర్వాలా, తలకాయ చెయ్యి చాలు. ఇంట్లో పెట్టుకుంటాడు మావాడు. నేను ఉన్నా లేకపోయినా చూసుకుంటాడు వాడు. కాలు తీస్తే ఎవరిది? పొట్ట తీస్తే ఎవరిది? చెయ్యి తీస్తే ఎవరిది? తలకాయ తీస్తే ఫలానా వాళ్ళు గుర్తుపెట్టే అవకాశం ఉంటుంది. కనుక దేహంలో శిరస్సు ప్రధానం, మిగతాయి కాదు. శిరస్సు ప్రధానం.
ఆనాడు శ్రీమన్నారాయణుడు చక్రం వదిలితే శిరస్సు ఖండిమబడింది. శిరస్సు ఖండిమబడింది, అయినా బతికిపోయాడు వాడు. రాహు కేతు అన్నమాట. ఇప్పుడు కాళహస్తిలో కాళహస్తిలో తండోపదండాలుగా మేము బయటికి పోవాలంటే భయం. అక్కడ అన్ని కార్లు గీర్లు జనమంతా వచ్చి పడే. వీళ్ళంతా ఏమిటాయంటే భక్తి కోసం రాలా, భయంతో వచ్చారు. శివభక్తి కోసం రాలా, రాహుకేతులు భయం కోసం రాకండి. పని ఉన్నారా, తలకాయ తెగుంది అక్కడ. అయినా భయాలు మాత్రం బాగలేదు. అలా మొదలు మీదుక తలలు క్రిందుక మొలచి ఉన్నది వృక్షము. ఇది ఈ వృక్షం అన్నమాట. ఆత్మ అపరాధ వృక్షానాం. ఇదేమిటయ్యా అంటే ఆత్మ అపరాధ. గత జన్మలో తెలిసి వీడు విశ్వాసం లేక ఎక్కడుందో పుణ్యం, ఎక్కడుందో పాపం, ఎక్కడ స్వర్గం, ఎక్కడ నరకం, ఎక్కడ దేవుడు, ఎక్కడ జన్మ అనే విధాయకాలుగా ఉన్నటువంటి వాడు, విశ్వాసం లేనటువంటి వాడు కర్మలు చేశాడు. ఆత్మ అపరాధం. గత జన్మలో చేసినటువంటి యొక్క కర్మలే వీడికి కట్టికొడపటానికి దేహం అనేటువంటి వస్తువుగా వచ్చింది. కాబట్టి ఈ దేహం అనేటువంటి వృక్షానికి కాసేటువంటి ఫలాలేని ఏం ఫలాలయ్యి? రోగ శోక పరితాప బంధన వ్యసనాని చ. రోగములు, శోకములు, వేదనలు, బాధలు, దుఃఖములు, అశాంతి, వేదన అన్నీ కాస్తనాయిక ఈ దేహానికి ఫలాలు. ఎవరు భుజించాలి? ఇప్పుడు మీ ఇంటి ముందు చెట్టు వేసుకున్న మామిడి చెట్టు వేపుగా పెరిగింది, మొదటి కాపు వచ్చింది, బాగా పండ్లు బాగా ఏర్పడ్డాయి, ఫలములుగా ఎర్రగా వచ్చేసాయి. ఆ ఫలములు అందరికీ పంచుతావా లేదా? గ్రామంలో పంచుతారా? ముందు మనం తినేసి మనం తెల్లాకపోతే అప్పుడు పంచు. అంతేనా? ఏమ్మా మేఘమాలం మీద అంటా ఉంది. సరే, మామిడి చెట్టు వేసావు, ఫలాలు వచ్చాయి, అందరూ పంచావు, తీసుకున్నారు, బాగానే ఉన్నది. ఏవో బాధలు వచ్చాయి, దుఃఖాలు వచ్చాయి, వేదనలు వచ్చాయి. ఇవి కూడా ఫలాలు ఏంటండి, ఇవి మీకు పంచుతామని చెప్పి అన్నావు అనుకో, తీసుకుంటారా? రోగ శోక పరితాప బంధన వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షాణం. కాబట్టి ఏ దేహాన్ని కాసేటువంటి యొక్క ఫలములు వాడే జీవితంలో అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పినటువంటి యొక్క మాట. భూత ఉద్భవకరః. ఈ విధముగా భూతములు జీవుల యొక్క దేహములను ఉద్భవకరః పుట్టింపజేసేటువంటి ఏ కర్మ అయితే లోపల ఉన్నదో అట్టి ఆ కర్మను విసర్గ తొలగింపజేయగలిగే కర్మాచరించు. అది ఆ శ్లోకంలో చెప్పేటువంటి పరమాత్మ యొక్క సమాధానం. భూత ఉద్భవకరః విసర్గ కర్మ సంజ్ఞత. ఆ కర్మను ఆచరించినట్లయితే లోన ఉన్న ఆ కర్మంతా కూడా నశింపజేయబడుతుంది. ఆనాడే ఆ జీవికి మోక్షం సంప్రాప్తింపబడుతుంది. కాబట్టి సూక్ష్మదేహములో కర్మ సంచితము ఉన్నంతకాలం దేహాలు వచ్చే తీరతాయి. భూమిలో దుంప ఉన్నంత వరకు ఆ కొమ్మలు మళ్ళా వస్తూనే ఉంటాయి. ముళ్ళ చెట్టు మొలిసింది, నీకు ఆ దారిలో అడ్డంగా ఉంది, దానివల్ల బాధపడుతూ ఉన్నావు, దుఃఖపడుతూ ఉన్నావు, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏం చేసావు? కత్తి పట్టుకొచ్చావు, మొత్తం సమూలంగా కొట్టిపారేసావు భూమట్టం వరకు. నెలకాలం పడ్డా దరికి పోలేదు. మళ్ళీ ఏది వాన పడింది, ఏపుగా పెరిగి వచ్చింది ఆ కొన్నే, మళ్ళీ బాధే కదా. ఎన్నిసార్లు కొట్టేసినప్పటికీ కూడా భూమిలో ఆ దుంప ఉన్నంత వరకు ఆ మొక్కలు వస్తూనే ఉన్నట్లుగా ఏమంటూ ఉంటారు, నీ దుంప దెగ అంటూ ఉంటారు. ఏడా తెగేది ఆ దుంప. ఆ లోపల సూక్ష్మదేహములో సంచిత కర్మగా. సరే, అది మంచిదే. ఆ తిట్టని కాదు, ఒక ఆశీర్వాదమే. నీ దుంప దెగ అనేటువంటిది తిట్టుగా భావించుకున్నా కానీ అది అమ్మగారుల యొక్క ఒక ఆశీర్వాదమే. ఈ దుంప దిగడం సామాన్య విషయమా? ఆ దుంప బిడికి లాగాలంటే ఎంత ప్రయత్నం చేయాలో, యోగ ప్రయత్నం చేయాలో.
కాబట్టి సూక్ష్మదేహములో ఉన్నటువంటి ఆ సంచిత కర్మగా ఉన్నటువంటి దుంప ఉన్నంతకాలం ఈ దేహం అనే మొక్కలు వచ్చేటువంటి విధానమే. కాబట్టి పరమాత్మ ఏమన్నాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి. నత్వం శోచితుం, ఏమి శోకించి ఏమి లాభంరా? శోకించి ఏమి లాభం? లోన ఉన్నటువంటి కర్మ సంచితం అట్లా పెట్టుకుని ఎంత శోకించినా కాదు, లోన ఉన్నటువంటి యొక్క భాగాన్ని తీసివేయగలిగితే అప్పుడు కదా నీకు మోక్షం వచ్చే మార్గము. జాతస్య, పుట్టిన వానికి ధ్రువం నిశ్చయం మరణం. ఇది అందరికీ తెలిసిన విషయమే. జాతస్య, పుట్టిన వానికి ధ్రువం నిశ్చయం మరణం. వచ్చినవాడు పోవాల్సిందే. ఇది అందరికీ కూడా తెలిసిన సత్యం. నేను ఇట్లాగే ఉంటామా శాశ్వతంగా? 1000 ఏళ్ళు ఉంటామా? 1000 ఏళ్ళ ఆయువు ప్రాప్తిరస్తు అన్నామే అనుకో, అమ్మగారు ఏమంటుంది? స్వామి నమస్తే, 100 ఏళ్ళకే అయిపోతుంది పని. ఇంకా 1000 ఏళ్ళు పెట్టామనుకో, అనాయాసేన మరణం యనాదైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహి మే పురుషోత్తమ. ఈ శ్లోకం చాలామంది కోరుకుంటూ ఉంటారు. శ్లోకం రాసి పెట్టుకోండి. పరమేశ్వర అనాయాసేన మరణం, అనాయాస మరణం. ఎంతోమంది భావిస్తూ ఉంటారు, అరే వాడు నడుస్తున్నాడు చచ్చిపోయాడే, అంత పుణ్యాత్ముడు వాడు. అట్లా తిన్నాడు, పడుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎంత పుణ్యాత్ముడో. పోవటం పుణ్యమా? పోవటం పుణ్యం అనే విషయం నడుస్తూ ఉండగా పోయాడు. అట్లా పడుకునే ఉన్నాడు, పోయాడు అనే దాన్ని మన వాళ్ళు పుణ్యముగా భావిస్తున్నే. ఏంటి వాక తప్పదు. ఏమి ఆ పోయేదేదో 10 మందిని బాధించి వేధించి వాళ్ళ చేత శివాట్లు తిని మొట్టికాయలు వేయించుకొని వీడు పోవడా మమ్మల్ని చంపుతా ఉన్నాడు, మేము ముందు పోతామేమో వీడికంటే. చాలా కుటుంబాల్లో ఈ సన్నివేశాలు ఉంటాయా? పోవట్లేదా ఆయన? మమ్మల్ని చంపుతూ ఉన్నాడు, మేము చేయలేకపోతా ఉన్నాం. వృద్ధాశ్రమం పడద్దామన్నా కానీ వాళ్ళు తీసుకోవటం లేదు. ఎంత డబ్బు ఇద్దామన్నా వాళ్ళు చేసేందుకు రావటం లేదు. ఇవి కుటుంబాలలో ఎదురయ్యే సమస్యలే. కొంత వయసు పైబడిన తర్వాత కూడా చాలామందిలో కలిగేటువంటి యొక్క భావన కూడా ముందు ముందు ఏం కాబోతా ఉన్నదో, ఏ పరిస్థితి రాబోతా ఉన్నదో, ఇతరుల నుంచి తిప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉందో, ఎంబటే తీసుకుపోతాడు లేదు ఆయన గారు, ఆయన వస్తాడు లేదు ఆ సమయానికి, ఇయర్ చేత మళ్ళీ సేవలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనేది వృద్ధాప్యం వచ్చి పడ్డటువంటి యొక్క వ్యక్తులలో సాధారణ కలిగేటువంటి ఒక ఆలోచన. అది యవ్వనంలో ఉన్నప్పుడు లెక్క చేసే విధానం కాదనుకోండి. వృద్ధాప్య ఛాయలు వచ్చినప్పుడు ఇక అక్కడి నుంచి ఆలోచన బయలుదేరుతాయి అన్నమాట. ఏమవుతుందో ముందు ముందు పరిస్థితి, చేసుకోలేని పరిస్థితి ఏర్పడితే అప్పుడు అది వయసు పైబడిన తర్వాత కలిగే విధానం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే దాదాపుగా అలాంటి కోవకు చేరిపోయి ఉన్న అంశాలు. కాబట్టి ఈ శ్లోకం చెబుతా, అందరు రాసి పెట్టుకోండి, ఓ బోర్డు మీద రాసుకోండి, ఇంట్లో పెట్టుకోండి, నమస్కారం చేయండి. అనాయాసేన మరణం. ఏ పరమేశ్వర అనాయాసేన మరణం. ఎందుకంటే పోక తప్పదగా. ఒకడికి సాగు అంటే ఇష్టం లేదు, తపస్సు చేశాడు, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు, నీకేం వరం కావాలా అని చెప్పి అడిగాడు. స్వామి నాకు మరణమే ఉండకూడదని చెప్పి. మరణమే ఉండకూడదు అని. అదే కొంచెం ఆలోచించుకోరా నువ్వు. ఆలోచించుకోవడం ఏమి లేదు, ఇక నేను నిశ్చయించుకునే వచ్చేసాను, తపస్సు చేసిన దానికోసమే. ఇస్తే ఏముండే, లేకపోతే మానుకోండి అన్నాడు. సరే నువ్వు ఎంతగా ప్రాధేయపడుతున్నావు కాబట్టి తదాస్తు.
చిరకాలం జీవించు, నీ కర్మ అని చెప్పి బ్రహ్మ కాస్త వెళ్ళిపోయాడు. ఇక వాడు మరణం లేదు కదా, వయసులో ఉంటే పర్వాలేదు. ఈ పోన్ వృద్ధాప్యం, పొల్లుడు పోయే, చెవులు పోయే, కళ్ళు పోయే, కాళ్ళు పోయే, చేతులు పోయే, అవి పోయే, ఇవి పోయి ఇంకేముంటాయి? ఎంతకాలం పనిచేస్తాయి? ఇవి కూడా దేహంలో పనిచేసే అవయవాలు ఎంతకాలం పనిచేయాలి? నువ్వు జీతం ఇస్తున్నా వాడికి ఏమన్నా శక్తి ఉడికింది, అయ్యా మేము పోతున్నాం, నువ్వు తప్పని చేసాక సాగకూడదని చెప్పేసి నువ్వు మేము పోతున్నాం అని చెప్పని కళ్ళు పొన్నులు ఎన్నులు. ఇక చివరికి వాని జీవితం దుర్భరం అయిపోయిందన్నమాట. దుర్భరం అయిపోయి ఏం సాగు రావట్లేదు. ఎంత సాగు? చనిపోవటానికి వాడు విరక్తి కొట్టి పర్వతం ఎక్కి దూకాడు, అయినా సాగు. సముద్రంలో దూకాడు, అయినా సావల. సింహాన్ని పుల్లు ముందుకు పోయాడు, అవి తినలేదు. ఇట్లా మారణోపాయాలు ఎన్నో చేశాడు జీవితాన్ని. రావట్లా వాడికి దుర్భరం జీవితం అయిపోయింది కదా. అప్పుడు చివరికి ఏం చేశాడు? ఎట్లాగో కూడదీసిన శక్తి మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏమిరా తపస్సు చేశావు అంటే ఇమీడియట్లీగా మగనం ప్రసాదించాడు. ఇవి ఉండటానికి వీలేదు, త్వరగా ఇవ్వండి. అవునరా శాశ్వతంగా ఉంటా. అడిగావుగా. జాతస్య హి ధ్రువో మృత్యు. ధ్రువం రెండో అపరిహార్యార్థే తప్పింప శక్యం కానటువంటి యొక్క అంశములు. అపరిహార్యము అంటే తప్పింప శక్యం కాని అంశమని శ్లోకంలో వచ్చే అర్థం అన్నమాట. జాతస్య హి ధ్రువో మృత్యు. ధ్రువం నిశ్చయం, మరణించాల్సిందే, దేహం సాలించాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. అందరికీ ఉండే ఉద్దేశమే దాదాపుగా ఉంటుంది. ఎప్పుడు పోతావయ్యా అన్నావు అనుకో, నీకేం భారంరా అంటాడు, నీకేం అడ్డంరా ఉంటే. కనుక పోవాలనే అపేక్ష అయితే ఉండదు, కానీ పోక తప్పదు. అందరికీ ఉద్దేశం ఉంది. అందరు ఎట్లాగ ఉన్నట్లయితే నువ్వు కూర్చునే దానివా, పడుకునే దానివా, నీకు అవకాశం ఉండేది భూమి మీద. కాబట్టి ఈ మృత్యువు జననము అనేటువంటి ఒక అనివార్యముగా సాగిపోతున్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఒక మరణ జననం లేక చక్రం సృష్టి విధానం. తప్పించే అవకాశాలు దాన్ని తప్పించుకునే ఉద్దేశంతో మరొకటి తపస్సు చేశాడు. ఎట్లాగే హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, మరణమే లేకుండా ఉందామని చెప్పే ఉద్దేశంతో తపస్సు చేశాడు, ఘోరంగా తపస్సు చేశాడు. దంశవురాతములున్ పిపీలికలు మేధక్రవ్య రక్తంబులున్ సంశీర్ణంబులు చేసి పట్టి తనగా శల్యావశిష్టుండవై వంశచ్చర్ణ తృణావలీయుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశమింతయులేక నీకు నిలువం ప్రాణంబులెట్లుండెనో అని బ్రహ్మదేవుల వారు ఆశ్చర్యపోయాడు. దంశవ్రాతములును పిపీలికలు మేధక్రవ్య రక్తంబులున్ సంశీర్ణంబులు చేసి పట్టి తనగా శల్యావశిష్టుండవై. వాని దేహాన్ని అడవి ఏగలు చేమలు బాగా పట్టి తినేసాయి. అప్పుడు తపస్సులో ఉండగా తినేస్తే శల్యావశిష్టుండవై, ఎముకలు మాత్రమే ఉన్నాయట. ఆ ఎముకలతో మాత్రమే ఉన్నటువంటి వాడు తపస్సు చేశాడు. ప్రాణములెట్లుండెనో, ఎట్లా ఉన్నారు నువ్వు తపస్సులు ఆ విధంగా అని బ్రహ్మ ఆశ్చర్యచకితుడై ఆయనకి మరి కనికరం కలిగి ఆ యొక్క మంత్రజలాన్ని పురోక్షిస్తే పూర్వదేహాన్ని పొందినటువంటి వాడై ఎందుకు తపస్సు చేశావు నువ్వు అని చెప్పి అడిగాడు. అడిగితే మరణమే లేకుండా ఉండాలని తపస్సు చేశా అని చెప్పని అన్నాడు. మరణమే లేకుండా ఉండాలి అని తప్ప అది కుదిరే వ్యవహారం కాదురా. లోకంలో ఏ ప్రాయనైనా పుట్టిన తర్వాత పోక తప్పదు. ఈ సృష్టి యొక్క ధర్మం ఏమి. అందుచేత నేనున్నాను, నేను పోవాల్సిందే. బ్రహ్మదేవుడికి ఆయువు అయిపోయింది, సుఖం అయిపోయింది, సగం ఉంటే ఆయన వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ నాకే తప్పది ఈ మృత్యువు యొక్క వ్యవహారము, నీకట్లా నేను ఇవ్వగలుగుతాను.
అని మరొక వరం కోరుకోమని చెప్పని అడిగాడు బ్రహ్మదేవుల వారు. వాడు బాగా దీర్ఘంగా ఆలోచించాడు. మరణమే లేకుండా ఉండాలని చెప్పానంటే మరణం వచ్చేటువంటి విధానం లోకంలో ఎక్కడెక్కడ వస్తాయి మరణాలు? మానవులు చనిపోయే విధానాలు ఎక్కడెక్కడ వస్తాయి? భూమి మీద చేస్తారు. భూమి మీద కాకపోతే జలంలో పోవటం అవుతుంది, జలంలో కాకపోతే అగ్నిలో పోవటం అవుతుంది. ఈ మొత్తం లెక్కేసుకున్నాడు. మొత్తం లెక్కేసుకొని బ్రహ్మదేవ కొంచెం ఆలకించండి అని చెప్పేసి అని గాలిన్ కుంభిని అగ్ని అంబుబల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్త్రములన్ తమ ప్రభల భూరిగ్రాహ రక్షో మురగ వ్యాల ఆదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త అస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనం. గుర్తున్నాయి మొత్తం మీకు? ఏం చెప్పాను చెప్పు. ఇప్పుడు పద్యం చెప్పు. పద్యం చెప్పండి. పద్యం రాదు మరి ఏ అడిగాడు దాంట్లో? ఎట్లాగ అడిగాడు? ఎట్లాగ అడిగాడు? మీరు చెప్పారు కదా అట్లాగే. మీరు చెప్పారు కదా అట్లాగే. గాలిన్ కుంభిని అగ్ని అంబోల ఆకాశస్థలన్ దిక్కులన్ రేలన్ ఘస్త్రములన్ చీకట్లు గస్త్రములం తమః ప్రభల భూరిగ్రాహ రక్షా మృగా వ్యాల ఆదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త అస్త్ర శస్త్రాలిన్. భూమి మీద జలములో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో, రాత్రిపూట పగటిపూట, పాముల చేత, తెనుగుల చేత, కప్పల చేత, దోమల చేత, చీమల చేత సమస్త అస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనము అని ఆ విధంగా వరం కోరుకున్నప్పుడు బ్రహ్మ కూడా తదాస్తురా, సంతోషమేరా, అలాగే అన్నాడు. అన్న తర్వాత ఏం స్వామి చిన్న సందేహము, ఇందాక కోరుకున్నా నీకు ఏమని, మరణమే లేకుండగా అని కోరుకున్నావు, అది నువ్వు ఇవ్వలేదు. ఇప్పుడు కోరుకున్నా భూమి మీద జలములో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో, రాత్రిపూట పగటిపూట ఈ యొక్క లోకంలో ఉన్నది. దానికి దీనికి తేడా ఏం చెప్పాడు? అరే దానికి దీనికి తేడా నాకు అవసరం లేదు, వాడు చూసుకుంటాడు పై ఉన్నవాడు. నీ లెక్కలు నెయ్యి, వాడి లెక్కల వాలి ఉన్నాయి కదా, కనుక రాత్రి పగలు కాదు సంధ్యా సమయం ఆయన లెక్కేసుకున్నాడు. ప్రాణం ఉన్నాయి ప్రాణం లేనివి కావు అవి ఆయన లెక్కలు ఆయన వేసుకున్నాడు. మనిషి కాదు మృగము కాదు ఆ లెక్కలు ఆయన వేసుకున్నాడు. ఎవరి లెక్కలు ఆడుకుంటే లోకంలో. కాబట్టి జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. పుట్టినవాడు పోవటము, పోయినవాడు రావటం లాంటిది అనిశ్చితముగా సాగిపోయే విధానానికి భూత ఉద్భవకరః అలాంటి జన్మలకు హేతువుగా ఉన్నటువంటి యొక్క కర్మ సంచితాన్ని మనం రెడీ చేసుకున్నాం. ఎవరో ఇవ్వాలా? నాకేమిటయ్యా, నాకు ఆ శక్తి ఉన్నది సంపాదించుకుంటాను నేను అనే విధానంగా ఎవరికి వారు కానీ అందరూ కూడా తగు విధానముగా ఆ ధనాలని, ఆ ద్రవ్యాలని సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. దేనికి? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. పోయిన తర్వాత రావటానికై ఉన్నటువంటి యొక్క అంశాలను మేము రెడీగా పెట్టుకున్నాం. సంపు నువ్వు రామా, నువ్వు సంపుతా ఉండు, మేము అలా పుడతా ఉంటాం. భూత ఉద్భవకరః, మేము ఆ భాగాలని రెడీగా పెట్టుకున్నాం. నువ్వు వధిస్తావు అనుకో, మేము మళ్ళీ పుట్టుకొస్తాం. నువ్వు వధించు, మళ్ళీ మేము పుట్టుకొస్తాం. నువ్వు వధించు, మేము పుట్టుకొస్తాం. నువ్వు ఒకవేళ ఇది వద్దనుకున్నట్లయితే కర్మ సంజ్ఞత విసర్గ కర్మ సంజ్ఞత, అలాంటి విధానం ఇక వద్దు. ఈ వ్యవస్థ ఇంతకాలంగా ఉన్న చాలేక నీకు ఎక్కడ ఎత్తుతాం, ఎక్కడ చంపుతాడు, ఎక్కడ పుడతాం, ఎక్కడ చంపుతాడు, ఆయనకి అవస్థ అయిపోయింది, నాకు అవస్థ అయిపోయింది అనేటువంటి యొక్క భావాన్ని మీకు ఉన్నట్లయితే స్వామి రెడీగా ఉన్నాడు ఆ కర్మ ఇవ్వటానికి.
అది లేకుండా చేయడానికి ఉన్నటువంటి స్వామి ఎవరు? లక్ష్మణార్యులు. విసర్గ అది లేకుండా చేసే విధానం కర్మ సంజ్ఞత, శ్వాసపై నగా పెట్టి ధ్యానము ద్వారా అది లేకుండా చేసుకోవాలని చెప్పినట్లయితే అది ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? స్వామి మాకు ఇంకా ముందు పెళ్ళిళ్ళు కావాలి, బిడ్డలు పుట్టాలి, మనవళ్ళు పుట్టాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, పేరెంటాలు చూసుకోవాలి అని అపేక్షలు లేవా? అపేక్షలు లేవా? అది ముందు చెబుతున్నాడు, ఒరే నేను పోయాక మనవాడి పుట్టలో పుట్టబోతున్నాను, నా పేరే పెట్టాలి వాడికి చెప్పటంలా. ఈ పెద్ద అయినా నేను పోయాక మళ్ళా నా మనవరాలు కడుపునో పుట్టబోతున్నాను, నాకు మళ్ళా ఆ పేరే. అపేక్షలు లేవా? భూత ఉద్భవకర విసర్గ కర్మ సంజ్ఞత, దాన్ని తొలగించుకోవాలనేటువంటి తలంపు వచ్చిన పూట నా వద్దకు రాండిరా అని స్వామి చెబుతూ ఉన్నాడు. ఆ పూట రాండి, లేదు మళ్ళా పుట్టాలనే అపేక్ష ఉంటే మాత్రం నా వద్దకు రావాల్సిన అవసరం లేదు. కిం కర్మ భూత ఉద్భవకర విసర్గ కర్మ సంజ్ఞత. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.